నమస్కారం. జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకొచ్చే ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా మీకోసమే. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ అంటే మన మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ కింద పనిచేసే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట. వీళ్ళు ఒక అద్భుతమైన ఆఫీసర్ లెవెల్ నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు దీని సంగతేంటో, పూర్తి వివరాలేంటో పదండి చూసేద్దాం. వావ్! చూసారా? సంవత్సరానికి దాదాపు 14.9 లక్షల రూపాయల ప్యాకేజ్. అది కూడా ఒక పర్మనెంట్ జాబ్. కెరీర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్లకి నిజంగా ఇంతకన్నా మంచి ఆఫర్ దొరకడం చాలా కష్టం. ఇది మామూలు అవకాశం కాదు, ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. సరే, ఈ అవకాశం ఎందుకింత స్పెషల్, ఎందుకింత రేర్ అంటున్నాం? చూడండి, మొదటిది, ఇది ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. ఇంకో విషయమేంటంటే దీనికి ఎలాంటి ముందస్తు అనుభవం అవసరం లేదు. అవును, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామందికి పెద్ద తలనొప్పిగా ఉండే గేట్ స్కోర్ అది అడగట్లేదు. సెలెక్ట్ అయితే చాలు, నేరుగా ఆఫీసర్ లెవెల్ పోస్ట్ ఇచ్చి వాళ్లే ట్రైనింగ్ కూడా ఇస్తారు. అంటే ఇన్ని బెనిఫిట్స్ అన్నీ ఒకే జాబ్లో దొరకడం నిజంగా చాలా అరుదు కదా. సరే, అంతా బాగుంది. మరి ఈ జాబ్లో చేరితే కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఎక్కడ్నుంచి ఎక్కడిదాకా వెళ్ళొచ్చు? సెలెక్ట్ అయిన వెంటనే మొదటి సంవత్సరం పాటు మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా తీసుకుంటారు. ఇక్కడే ఒక సూపర్ విషయం ఉంది. ఈ ట్రైనింగ్ టైంలోనే ప్రతి నెల 50,000 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్లోనే ఇంత మంచి స్టైఫండ్ అంటే మామూలు విషయం కాదు. ఆ 1 ఇయర్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాక అప్పుడు అసలు కథ మొదలవుతుంది. మిమ్మల్ని నేరుగా అసిస్టెంట్ మేనేజర్గా నియమిస్తారు. అప్పుడు మీ బేసిక్ పే, అలవెన్సులు అన్నీ కలుపుకొని మీ నెల జీతం 82,000 రూపాయల కంటే పైనే ఉంటుంది. అందుకే కదా ఇందాక మనం ఆ 14.9 లక్షల ప్యాకేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఎంత మంచి అవకాశం గురించి విన్నాం. మరి దీనికి అప్లై చెయ్యాలంటే మనకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎవరు అర్హులు? ఆ విషయాలు ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇప్పుడు క్వాలిఫికేషన్స్ చూస్తే ఇంజనీరింగ్ వాళ్లకి మంచి అవకాశాలున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లాంటి కోర్ బ్రాంచెస్లో బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్, కనీసం 65% మార్కులుండాలి. అదే ఫైనాన్స్ పోస్టులకైతే చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సీఏ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్ పోస్టులకి హెచ్ఆర్లో స్పెషలైజేషన్తో 2 ఏళ్ల మాస్టర్స్ డిగ్రీ, ఉదాహరణకి ఎంబీఏ లాంటిది చేసి ఉండాలి. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. జనరల్ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్లకి గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ అభ్యర్థులకి 3 ఏళ్లు అంటే 30 ఏళ్ల వరకు. మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఏళ్లు అంటే 32 ఏళ్ల వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఒక చాలా ముఖ్యమైన విషయం, ఈ ఏజ్ని ఫిబ్రవరి 20, 2026 కట్ ఆఫ్ డేట్తో లెక్కిస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం వేకెన్సీస్ ఎన్నున్నాయంటే 64. అయ్యో, 64 వేకెన్సీసేనా అని అనుకోవద్దు. ఎందుకంటే ఇంత మంచి ప్యాకేజ్, ఆఫీసర్ లెవెల్ పోస్టులు, అది కూడా గవర్నమెంట్ జాబ్, ఇలాంటి వాటికి వేకెన్సీలు సాధారణంగా ఇలానే ఉంటాయి. కాబట్టి నెంబర్ చూసి వెనకడుగు వేయకుండా అర్హత ఉన్నవాళ్లు ఖచ్చితంగా ప్రయత్నించండి. మనకు కావాల్సింది ఒక్క పోస్టే కదా. ఓకే, అర్హతలు చూశాం, వేకెన్సీలు చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు? ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 2 దశలుంటాయి. మొదటిది ఫేజ్ 1. ఇందులో ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. మీ నాలెడ్జ్ని ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో మంచి స్కోర్ చేసిన వాళ్ళని ఫేజ్ 2కి పిలుస్తారు. ఈ ఫేజ్ 2లో 3 ఉంటాయి: గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్ టెస్ట్, ఆ తర్వాత ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూ. ఇక్కడ మీ కమ్యూనికేషన్, రైటింగ్, పర్సనాలిటీ స్కిల్స్ని చూస్తారన్నమాట. సరే, మరి ఆ ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుంది? ఇది మొత్తం 60 మార్కులకుంటుంది. దీని 2 భాగాలుగా చూడొచ్చు. మొదటి భాగంలో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఈ 4 నుంచి 5 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులకి ప్రశ్నలొస్తాయి. ఇక రెండో భాగం మేజర్ పార్ట్. ఇది మీ సబ్జెక్టుకు సంబంధించింది. అంటే మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ నుంచి 40 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ఇక్కడే అభ్యర్థులందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే ఈ ఆన్లైన్ టెస్ట్లో నెగటివ్ మార్కింగ్ లేదు. అవును, మీరు విన్నది నిజమే. నెగటివ్ మార్కింగ్ లేకపోవడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అంటే వచ్చినవి వచ్చినట్టు పెట్టొచ్చు, రానివి కూడా ధైర్యంగా అటెంప్ట్ చేయొచ్చు. ఏ ప్రశ్నను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు.
ఇక ఫైనల్ సెలక్షన్కి వచ్చేసరికి మొత్తం 100 మార్కులకి వెయిటేజ్ ఇస్తారు. మీరు ఫేజ్ 1లో రాసిన ఆన్లైన్ టెస్ట్ స్కోర్కి 60 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. ఫేజ్ 2లోని గ్రూప్ డిస్కషన్కి 10 మార్కులు, రైటింగ్ స్కిల్స్కి 10 మార్కులు, ఇంకా ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూకి 20 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఒక్క ఆన్లైన్ టెస్ట్ మాత్రమే కాదు, ఫేజ్ 2లోని ప్రతి స్టేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్ ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన స్టెప్, ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది, చాలా సింపుల్. ముందుగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ బేసిక్ డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ మొత్తం జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఫీజ్ ఆన్లైన్లోనే పే చేయాలి. చివరగా సబ్మిట్ చేసే ముందు మీరు నింపిన వివరాలన్నీ 1-2 సార్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కాలి. అంతే. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. వాళ్లకి ఎలాంటి ఫీజూ లేదు, పూర్తిగా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఇక మిగిలిన కేటగిరీలు అంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులు ₹1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనవి ఏవైనా ఉన్నాయంటే అవి డేట్స్. ఈ తేదీలను మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కావాలంటే మీ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లు ఎప్పుడు మొదలవుతాయంటే జాన్యువరి 28, 2026. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 20, 2026. టైం చాలా తక్కువుంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే అప్లై చేయడం చాలా మంచిది. చూశారు గదా, ఇంత మంచి శాలరీ, అనుభవం అవసరం లేని ఒక పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ గవర్నమెంట్ జాబ్. బహుశా చాలా మంది తమ కెరియర్ కోసం ఎదురుచూస్తున్న ఆ ఒక్క బ్రేక్ ఇదేనేమో. మీకు కనుక అర్హత ఉంటే అస్సలు ఆలోచించకండి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. వెంటనే అప్లై చేయడానికి సిద్ధం కండి.